అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు చిట్టి తంత్ర తెలుగు. నా పేరు రమ్య. ఈరోజు నేను చెప్పబోయే తంత్ర ఏంటంటే, ఇది మనకి ఇంట్లో అన్నానికి లోటు ఉండదు. ఈ తంత్ర చేయడం వల్ల ఇలాంటి వాస్తు దోషాలున్నా పోతాయండి. ఇప్పుడు మీరు వీలైతే ఈ కార్తీక మాసంలో మీరు తెచ్చి పెట్టుకోండి. కుదరని వాళ్ళు కార్తీక మాసం అయిపోయినా సరే ఏదైనా ఒక మంచి సోమవారం, ఆదివారం మీరు వెళ్ళి తెచ్చుకోండి. ఈరోజు నేను చెప్పబోయే తంత్ర ఇది చాలా అంటే చాలా పవర్ఫుల్ అండి. చాలామందికి తెలియదు. వాస్తు దోషాల గురించి లక్షలు వేలు ఖర్చు పెడుతూ ఉంటారు. ఇది ఒకసారి చేసి చూడండి. మీకు మార్పు కనిపించకుంటే మళ్ళీ మీరు వేరే ప్రయత్నం చేసుకోవచ్చు. నా ఛానల్ మొదటిసారి చూస్తున్న ప్రేక్షకులైతే సబ్స్క్రైబ్ చేసుకోకుంటే చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేసి పెట్టేయండి. దానివల్ల ఏంటంటే నేను చేసే వీడియోస్ మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తాయి. నా పాత సబ్స్క్రైబర్స్ కూడా నా విన్నపం అండి. చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇంకొంచెం వీడియో అనేది ముందుకు వెళ్తుందండి. నా సబ్స్క్రైబర్స్ వింటారని అనుకుంటున్నాను. నా రిక్వెస్ట్. ఈరోజు నేను చెప్పబోయే తంత్ర ఏంటంటే, మీరు ఇప్పుడు స్క్రీన్ పైన చూస్తున్నారు కదండి. సాక్షాత్తు ఆ శివుడే ఆ పార్వతీ మాతని భిక్ష అడుగుతున్నట్లుగా ఉంది కదండి. ఆ ఫోటో మీరు మీ ఇంట్లో ఉంటే పర్వాలేదు, లేకుంటే ఒక చిన్న మీరు ప్రింట్అవుట్ చేయించి పెట్టుకోండి. దీన్ని పెట్టుకున్న తర్వాత ఏం చేయండి అంటే, మీ ఇంట్లో కిచెన్, ఇప్పుడు మన వంటగదిలో కిచెన్ ఉంటుంది కదండి, వెళ్ళే ముందు మనకి రూమ్ ఉంటుంది కదా, చాలామందికి రూమ్ ఉంటుంది కదా, ఆ కిచెన్ పైన గోడ పైన ఫోటోని మీరు అతికించేసేయండి. లేకుంటే ఫ్రేమ్ కట్టించేసి అక్కడ హ్యాంగ్ అన్న చేసేయండి. లేదు మాకు కిచెన్ లేదు, మొత్తం డైరెక్ట్ అంతా, కొంతమంది మొత్తం అంతా ఒకటే ఉంటుంది, డైనింగ్ హాల్ అన్నీ కలిపి, అలాంటి వాళ్ళు కూడా మన ఇంట్లో గోడ ఉంటుంది కదండి, మనం కిచెన్ సైడ్ వెళ్ళే సైడు, అక్కడ గోడకి ఇటు సైడ్ రైట్ అయినా లెఫ్ట్ అయినా ఎటు సైడ్ అయినా మీరు ఫోటో అతికించుకోవచ్చు. కానీ కిచెన్లోనే పైన గోడకు మాత్రం అతికించదు. ఎందుకంటే మనం వండే వంటల ఆవిరంతా అటు పోతూ ఉంటుంది. కిచెన్లోకి ఆ కిచెన్ గోడకి కాకుండా మన 3 దిక్కుల గోడకి ఎక్కడైనా మీరు అంటించుకోవచ్చు. ఇంకా చాలా మంచిదంటే, మీరు సింహద్వారం మన డోర్ ఉంటుంది కదండి, మెయిన్ ఎంట్రీ డోరు, అక్కడ పైన కూడా ఈ ఫోటో అనేది మీరు అతికించుకోవచ్చు. పేపర్ ఉంటే పేపర్ అన్నా, లేకుంటే ఫ్రేమ్ చేస్తే ఫ్రేమ్ అన్నా చేసుకోండి. ఇలా ఆ ఫోటోని అక్కడ పెట్టేసేయండి. చూడండి, మనకి ఇంట్లో అన్నానికి లోటు ఉండదు, డబ్బులకి లోటు ఉండదు. మళ్ళీ ఎలాంటి వాస్తు దోషాలున్నా పోతాయి. మనం చేసే పనుల్లో విజయం అనేది సాధిస్తాము. కుదరని వాళ్ళు కార్తీక మాసం అయిపోయాకనన్నా మంచి ఫోటో తెచ్చుకొని పెట్టుకోండి. చూడండి, నా ఛానల్ మొదటిసారి చూస్తున్న వాళ్ళైతే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను. మీరు లైక్ చేయడం వల్ల నాకు అర్థమవుతుంది నా వీడియోస్ నచ్చుతున్నాయని. నాకు ఇంకా మంచి మోటివేషన్ కూడా ఇచ్చినట్లు అవుతారు. నాకు ఇంకా మంచి వీడియోస్ మంచి చేసి మీ దాకా తేవాలని నాకు ఉంటుందండి. చూడండి, కొంతమంది లాంగ్ వీడియోలు చూడని వాళ్ళకు, కొంతమందికి ఇంత పెద్ద ఎందుకబ్బా అని అనుకునే వాళ్ళు కూడా నేను షార్ట్ వీడియోస్ కూడా చేస్తున్నాను. మీరు ఒకవేళ యూట్యూబ్ సెర్చ్లో చిట్టి తంత్ర తెలుగు రమ్య అని సెర్చ్ చేస్తేనే నా పేరు వస్తుందండి. లేకుంటే ఇంకా వేరే వాళ్ళ చిట్టి తంత్ర అని చాలా ఉన్నాయి కదా, వాళ్ళందరి పేర్లు వస్తాయి. పక్కకి రమ్య అని మీరు యాడ్ చేశారనుకో, అప్పుడు నా ఛానల్ అనేది మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది. చూసిన వాళ్ళు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను. అందరికీ నమస్కారం.